విప్లవం ద్వారా మాత్రమే భారతదేశానికి స్వతంత్రం సిద్ధిస్తుందని నమ్మి కేవలం శాంతియుత పోరాటం సరిపోదు, ఖచ్చితంగా హింసకు ప్రతిహింసే సమాధానం అని చెప్పి తన మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో ఆచరించిన భగత్ సింగ్ జయంతి, భగత్ సింగ్ వర్ధంతి నేడు. భగత్ సింగ్ దేశ స్వతంత్రోద్యమంలో ఆయన పాత్ర గురించి, అదేవిధంగా ఈ మధ్య కొత్త వాదన కూడా తీసుకొస్తున్న భగత్ సింగ్ని ఆర్య సమాజ్ కూడా అంటగట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ అన్ని విషయాలపై ప్రముఖ వామపక్ష మేధావి భూపతి వెంకటేశ్వరని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వెంకటేష్ సార్. నమస్తే. చెప్పండి వెంకటేష్ గారు, ఇప్పుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ మధ్య కాలంలో కొత్త చర్చకు లేవనెత్తున్న పరిస్థితి. భగత్ సింగ్ ఆర్య సమాజ్ ప్రభావంతోనే విప్లవకారుడిగా మారాడని చెప్పి, స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడని చెప్పి చెప్తున్న పరిస్థితి. మీలాంటి వాళ్ళందరూ భగత్ సింగ్ కమ్యూనిస్టు ప్రభావం అని చెప్తూ ఉంటారు. వాస్తవం ఏంటంటారు? సార్ వాళ్ళకు ఆర్ఎస్ఎస్కు చరిత్రను వక్రీకరించే పనిలోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చరిత్ర పాఠాలని కూడా తొలగించే పనిలో ఉన్నారు. ఇలా ఆర్ఎస్ శర్మ రాసింది కానీ, అరుంధతీ రాయ్ రాసింది కానీ, తర్వాత ఇంకా బిపిన్ చంద్ర రాసిన చరిత్రని కానీ రోజు పాఠ్యాంశాల్లోంచి తీసేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు మీరు భగత్ సింగ్ను కూడా తనలో కలుపుకొని, శివాజీ అసలు మతోన్మాది కాదు, శివాజీని కూడా తనలోనే కలుపుకునే పరిస్థితి, ఒక మతోన్మాదిగా సృష్టించిన పరిస్థితి, హిందూ రాజ్యం కోసం పోరాడినంచి లజ్జాకరమైన విషయాలు చెప్పిన పరిస్థితి. అంటే సర్దార్ సర్వాయి పాపన్న విషయంలో కూడా అంటే శివాజీకి సంబంధం లేదంటారు, హిందూ రాజ్యం కోసం చేయలేదు, హిందూ రాజ్యం అనే ఒక మాట కూడా మాట్లాడలేదు. అందుకోసం ఇట్లాంటి చరిత్ర, సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినవాడు. ఒక రాజ్యాధికారం తాళ్ళు గీస్తే ఏమొస్తుంది, ఇదులు గీస్తే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటను కొట్టాలి, నా పేద ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్న మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి అతన్ని కూడా హిందువుల మధ్య ముస్లింల మధ్య పోరాటం జరిగిందని, ఆ పోరాటానికి సర్దార్ పాపన్న దానికి నాయకత్వం వహించడని ఇట్లా చరిత్రను వక్రీకరిస్తున్న పరిస్థితి. అందుకోసం ప్రతి ఒక్కరిని, అసలు వీళ్ళు స్వాతంత్రానికి సంబంధికుల, వీళ్ళు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిషోడి బూట్లు నాకిన బాపతిగా వీళ్ళు, స్వాతంత్ర సంగ్రామంలో వీళ్ళకి చరిత్ర అంటూ లేదు. ఒక పేజీ స్వాతంత్ర సంగ్రామం అనే ఒక పెద్ద పుస్తకం ఉంటుంది. ఈరోజు ఈఎంఎస్ నమ్మూద్రిపాద్ రాసిండు, ఆర్ఎస్ బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు రాసిండ్రు, ఆర్ఎస్ శర్మ లాంటి వాళ్ళు పుస్తకాలు రాసిండ్రు. మీరు చరిత్ర పాఠాలని మొత్తం చూడండి. చరిత్ర పాఠాలలో స్వాతంత్రంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త కానీ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకిన పరిస్థితే, వాళ్ళతో ఒప్పందమైన పరిస్థితే తప్ప. నల్ల చట్టాలైన అత్యంత కాలాపాని లాంటి చట్టాలని శిక్షణ అనుభవించిన చరిత్ర ఉంది కదా. సావర్కర్ లాంటి వాళ్ళు కాలాపాని శిక్షణ అనుభవించిన పరిస్థితి ఉంది. శిక్ష దేనికోసం అనుభవించారో చరిత్రను బయటికి, ఏ స్వాతంత్ర పోరాటాన్ని చేసి ఏ బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా గుళ్ళు తుపాకీకి ఇసిరేసిరు, లేకపోతే మా భగత్ సింగ్ తీసుకుపోయి బ్రిటిష్ ఒక కౌన్సిల్ జరుగుతుంటే తీసుకుపోయి బాంబు ఇసేసిన చరిత్ర మాకుంది. మీకు ఏ చరిత్ర ఉందో చెప్పమను. తర్వాత ఈరోజు సావర్కర్ అండమాన్ జైలు గడపడానికి ఆయన ఒక మతోన్మాది. ఆయనకు సంబంధించిన జైలు జీవితము శుద్ధ అబద్ధం. ఆ జైల్లోకి పోయి కనీసం వాళ్ళతో రాజీ పడి నన్ను వదిలిపెట్టండి, నేను మీకు ప్రాధేయుడిగా ఉంటా, విధేయుడిగా ఉంటా అని బ్రిటిష్ వాళ్ళకు లేఖ రాసి బయటకు వచ్చినోడు ఎవరు? సావర్కర్. కాబట్టి అటువంటి చరిత్రను తీసుకుపోయి పార్లమెంట్లో ఆయనను భవనంలో పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసం భగత్ సింగ్ కాంట్రిబ్యూషన్ ఈరోజు ప్రపంచంలోనే భగత్ సింగ్ అద్భుతమైన ఒక ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించడం, అది భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులకు మాత్రమే చెల్లింది. ఇవాళ ఎవరన్నా ప్రాణం అంటే ఒక తృణప్రాయం, స్వాతంత్రం కోసం నా జన్మ, స్వాతంత్రం, స్వేచ్ఛ, నా జన్మ హక్కు అంటూ నినదించి నా ప్రజలకు ఏ చిన్న హక్కును కాలు రాసినా నేను ఊరుకునే పరిస్థితి లేదు. నా ప్రాణం అనగా ఒక గడ్డిపోతుతో సమానమని ఈరోజు బ్రిటిష్ కౌన్సిల్ జరుగుతుంటే బాంబు వేసి పట్టుబడి ఇలా జైల్లో అనేక మంది, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, అనేక మంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, అనేక మందికి
లావు బాలగంగాధర్ తిలక్ కావచ్చు, అనేక మందికి తెలుసు సర్దార్ ఈ వీళ్ళకి భగత్ సింగ్కి సంబంధించిన విషయం. అందుకోసం భగత్ సింగ్ చరిత్రను కూడా వక్రీకరించి భగత్ సింగ్ మావాడని చెప్పుకొని భగత్ సింగ్ను కూడా ఆర్య సమాజ్ ప్రభావం ఉందని చెప్పడం అంటే ఆయనంత సిగ్గుసేటు ఇంకా ఇంతకంటే ఏం లేదు. అసలు నీకే చరిత్ర లేదు, నువ్వే స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు, బ్రిటిష్ వాడికి బూట్లు తాకిన చరిత్ర నీది. కాబట్టి నువ్వు భగత్ సింగ్ మాట ఉచ్చరించడం కానీ భగత్ సింగ్ను ఫలానా ఆర్య సమాజ్ వాళ్లకు మొత్తం మరొకరికి అంటగట్టే ప్రక్రియను చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు నిజమైన భగత్ సింగ్ వారసులు ఇవాళ గ్రామాన క్రీడోత్సవాలు పెడుతున్నారు. ఇలా ఆయన స్ఫూర్తిని ఆయన త్యాగాన్ని చరిత్ర పుటల్లో ఎక్కిస్తున్నారు. అనేక భగత్ సింగ్ వీలునామా అనే పుస్తకాన్ని ఇలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇటువంటి తప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు మేము అనేక తెలంగాణ సాంస్కృతిక కేంద్రం నుంచి అనేక సాహిత్యం ఛత్రపతి శివాజీ మీద నిజమైన చరిత్రను వెలికితీసే ప్రయత్నం ఒకటి చేసినాం. షహీద్ భగత్ సింగ్ మీద అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చినాం. సర్దార్ సర్వాయి పాపన్న విషయంలో కూడా ఆయన మొఘలాయి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యాధికార కాంక్ష కోసం సర్వ కుటుంబాల్ని సకల జన్లను కూడగట్టి ఎంత పెద్ద పోరాటం చేసిండు. 12 మందితో కొనసాగిన పోరాటం 12,000 మంది సైనికులతో తయారై ఢిల్లీ కోటలో మొఘలాయిలను గడగడలాడించిన చరిత్ర సర్దార్ పాపన్న. ఇటువంటి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దొడ్డి కొమరయ్య లేకుండానే, దొడ్డి కొమరయ్య అమరత్వం లేకుండానే కొన్ని సినిమాలు తీస్తున్న రజాకార్ లాంటి పిచ్చి సినిమాలు తీస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసం చరిత్రను వక్రీకరించడంలో వీళ్ళకు చరిత్ర అక్కర్లేదట, వాళ్ళు చెప్పేదే ఈనాలన్నట. ఎంత దుర్మార్గం అండి. చరిత్ర లేకపోతే భవిష్యత్తు లేదండి. భవిష్యత్తు లేకపోతే ఇక పురోగతి ఏడుంటుంది. అందుకోసం చరిత్రను వద్దు. చరిత్ర అంటే ఏంటిది? వీళ్ళకు విశ్వాసం, నమ్మకాలు. అయోధ్యలోనే రాముడు ఉన్నాడా అని మేము అడిగితే లేదు అది అక్కడే ఉన్నాడు విశ్వాసం. దానికి ఆధారాలు ఏంటి అంటే మా విశ్వాసం, మా నమ్మకాలు విశ్వాసాలు చరిత్రలో రుజువు కాలేదు. అశాస్త్రీయమైన విషయాలు చెప్పి నమ్మకాలు, పురాణాలు, ఇతిహాసాలను రేపు భవిష్యత్తులో పాఠ్య గ్రంథాల్లోకి తీసుకొచ్చే ప్రమాదం రాబోతూ ఉంది. భావితరాన్ని అసలు ఒక మతోన్మాదులుగా చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, లౌకిక దేశం. భగత్ సింగ్ని స్మరిస్తూ స్మారక గీతం ఉంది భగత్ సింగ్ మీద ఒక చిన్న కవిత్వం ఉంది. భగత్ సింగ్, నీ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ధైర్యానికి నిర్భయానికి నిలువెత్తు సాక్షి, ప్రాణం క్షణికమని చావు ఎప్పటికైనా అనివార్యమని, ఉన్న కొన్ని దినాలైనా నిజాన్ని నిప్పులా వెలిగించే కాగడాల పెట్టుకొని తిరగాలని తత్వవేత్తలకు ముత్తాతై ఉరికొంబాన్ని ముద్దాడిన తాను నవ్వుతూ ఆరిపోయి దేదీప్యమానంగా వెలుగుతున్న ఆరని విప్లవ జ్యోతతడు నవతరానికి ఒక ఐకాన్. బాధ్యత మరిచి బలాదురుగా తిరిగే నల్లులకు పిల్లులకు చెవి మెలిబెట్టి సెల్యూట్ చేసే చెలికాడు నేటికి ఉరితాడులో చిరునవ్వు కనిపిస్తున్న బిగించిన పిడికిలి. పోరాట స్ఫూర్తికి ప్రతిరూపం, దేశభక్తికి అతడు నిలువెత్తు రూపం భగత్ సింగ్. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు భగత్ సింగ్ సంబంధించినటువంటి స్ఫూర్తి పేరు అనేది నేటికి కూడా ప్రగాఢంగా సమాజం మీద ఉంది. అంతగా ప్రభావితం చేయడానికి భగత్ సింగ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆకర్షణ ఏందని మీరు అనుకుంటున్నారు? భగత్ సింగ్ అనేది ఇవాళ యువతకు ఐకాన్. భగత్ సింగ్ ఏంటంటే 23 సంవత్సరాల్లో ఒక స్వాతంత్రం కోసం, నా ప్రజల కోసం, స్వేచ్ఛాగాలుల కోసం పోరాడిన అసలు మహాదేశభక్తుడు, గొప్ప దేశభక్తుడు. భగత్ సింగ్ వారసులుగా ఈరోజు ఇవాళ పంజాబ్ కానీ ఇవాళ అనేక మంది ఆయనను ఒక గొప్ప మహానుభావుడిగా కొలుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఆయన కీర్తి అజరామరం. అందుకోసం
భగత్ సింగ్ చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు. భగత్ సింగ్ స్వచ్ఛమైన నిజమైన దేశభక్తుడు. ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఏ ఒక్కరి మనిషి కాదు. భగత్ సింగ్ నిజమైన భారతీయుడు, నిజమైన దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. అందుకోసం భగత్ సింగ్, దేశగురు, రాజ్గురు, సుఖదేవ్ ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళ స్ఫూర్తితో ఇవాళ యువత ముందుకు పోతూ ఉంది. అలాంటి త్యాగాలు చాలామంది సిద్ధమవుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా చరిత్రలను వక్రీకరించే ఎవరినైనా చరిత్ర క్షమించదు. కాబట్టి బీజేపీకి కూడా మేము చెప్తా ఉన్నాం, మీకు సంబంధించిన ఎగ్డేవర్కి సంబంధించి, సావర్కర్కి సంబంధించి, మీ వీరులకు సంబంధించి ఉంటే మీరు జయంతిలు చేసుకోండి, అది చేసుకోండి. కానీ ఎదుటివారి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు అని మేము నిర్బంధంగా చెప్తాం. స్వతంత్రోద్యమ కాలంలో స్వతంత్ర కోసం పోరాటం చేసిన యోధులు ఎంతమందికి ఉన్నప్పటికీ కూడా భగత్ సింగ్ అనగానే ఒక యువతకు ఐకాన్ భగత్ సింగ్ అనే ఒక ప్రేరణగా, ఒక ఉత్ప్రేరకంగా స్వతంత్ర ఉద్యమంలో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి భగత్ సింగ్కు తొలిపొద్దు కూడా నివాళులు అర్పిస్తుంది. ఆయన త్యాగానికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. Yeah.